ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి ఈ నెల 13, 14వ తేదీల్లో ఒక స్త్రీ కారణంగా వీరికి జరగబోతున్నది గనక తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. మరి ధనుసు రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే అంశాలు ఏమిటి, అలాగే వారు ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి, ఏం చేయటం వలన ఈ యొక్క రాశి వారికి ఈ 3 రోజుల్లో చక్కగా కలిసి రాబోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మనం ఈ యొక్క ధనుసు రాశి వారికి సంబంధించి ఈ నెల 13, 14వ తేదీల్లో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి, ఏ స్త్రీ కారణంగా ఈ రాశివారు వారి జీవితంలో ఏ సంఘటనలను ఎదుర్కోబోతున్నారు, అలాగే వీరు పాటించాల్సిన ముఖ్యమైన చిన్న చిన్న పరిహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాంతోపాటుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ రాశి వారి విషయానికి వస్తే వీరు జీవితంలో ఎక్కువగా ఎప్పుడు చూసినా కూడా కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు. అయినా కూడా చాలా ఓర్పుగా పేషెన్సీతో ఉంటారు. అంతేకాకుండా చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు ధనుసు రాశి వారు. ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా చెడు మాటలు మాట్లాడరు, తప్పుగా ఆలోచనలు చేయరు. ఇకపోతే ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించైనా లేదంటే ఏదైనా పనికి సంబంధించిన అంశమైనా ఒక నిర్ణయానికి వస్తారు. ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అనగానే తిరిగి మాటలు అనడం కానీ లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా దూషించడం లాంటి పనులు అస్సలు ఎప్పుడూ కూడా చేయరు. అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎలాంటి మాటలు అనడం చేయరు ఈ యొక్క ధనుసు రాశి వారు. వీరికి ఎక్కువ కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. కోపం వల్ల ఓవర్గా సఫర్ అవుతూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అందుతుంది. అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు అయితే వీరికి భగవంతుడు అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధంగా ధనం చేతికి అందుతుంది. ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి దైవానుగ్రహం బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి పరంగా చూసుకుంటే కొంతమంది ఎప్పుడు కూడా కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. ఆ కష్టాలకు సంబంధించి మీరు కారణం తెలుసుకుంటే కొన్నిసార్లు మీరు భగవంతుడిపై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల లేదంటే ఇంకా మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క పొరపాట్ల వల్ల మీకు మీరుగా కష్టాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి కొద్దిపాటి అనుమానం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ అనుమానం బయట వారికి కనపడకుండా జాగ్రత్త పడాలి. అయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మరనమాట. ఈ యొక్క రాశి వారు ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతో చూస్తేనే నమ్ముతారు. ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు. ఇకపోతే ఎప్పుడు కూడా ఈ రాశి వారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. తమ యొక్క తెలివితేటలను ప్రదర్శించి పనులు వేగంగా చేస్తారు. ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి. అయితే వీరికి ఈ 3 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారి పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా పెంచుతారు. క్రమశిక్షణ బాగుంటుంది. ఏ విధంగా అయితే ఈ యొక్క రాశి వారు రాబోయే 3 రోజుల్లో మీకు ఒక స్త్రీ కారణంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారో నిజంగా ఆ స్త్రీ వల్ల మీరు ధనవంతులు అవుతారు. ఆ స్త్రీ ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ 3 రోజులు కూడా మీరు శుభ ఫలితాలను అందుకోబోతున్నారు ధనుసు రాశి వారు. అలాగే మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ 3 రోజులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఇవి ఎవరికి కూడా చెప్పుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అయితే ఈ పరిస్థితిని మీరు దైవారాధన చేసి తప్పించుకోవచ్చు. ఇకపోతే మీ యొక్క సమస్య ఏదైతే ఉంటుందో ఆ యొక్క సమస్యకు సంబంధించి ఈ నెల 27వ తేదీన మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి దైవ దర్శనం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే భగవంతుడి యొక్క ఆరాధనకి కూడా ఈ నెల 27వ తేదీన చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. బంధువులు ఇంటికి వెళ్తారు. అలాగే పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా నడుస్తారు. ఇకపోతే రాశి వారికి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే అలాగే ఈ రాశి వారిలో ఈ సమయంలో బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇక కుటుంబానికి సంబంధించిన అంశాలలో కూడా చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఎక్కువ ఆలోచన చేయడం అనేది మానుకోండి ఈ యొక్క ధనుసు రాశి వారు. ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే కోపం కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసి చూడట్లు వదిలేస్తే మీకే మంచిది. అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే గనక ఫ్యూచర్లో మీకు తలదించుకోవాల్సి వస్తుంది.
ఇక ఇలా చేసినట్లయితే మీ బంధుమిత్రులు స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమానురాగాలు ఎక్కువవుతాయి. ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికే ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. అయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ నెల 29వ తారీఖున రోజల్లా పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు. మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా లాభాలను చూస్తారు. మీ సొంతంగా వ్యాపారం చేస్తున్నట్లయితే అది కూడా లాభాల బాట పడుతుంది. అలాగే మీకు అన్ని రకాలుగా కూడా చాలా అంటే చాలా ప్రయోజనకరంగా అనుకూలంగా ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇకపోతే ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉంటారో మీరు చాలా రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య, అది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ ఏదైనా సరే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇప్పటికే మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఎవరినైనా డబ్బులు అప్పుగా అడుగుదాం అనుకుంటే గనక అటువంటి పరిస్థితులు కూడా మీరు రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ రోజున మీకు డబ్బు చేతికి అందేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఆ విధంగా మీకు దైవానుగ్రహం తోడుగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మీ జీవితం మారుతుంది. ఆమె వల్ల మీకు ధన లాభం కలుగుతుంది. ఆ స్త్రీ ద్వారా మీరు ఏదైతే ధన లాభం అనేది పొందుతారో దానివల్ల మీరు జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అదేవిధంగా ఈ లాభం అనేది మీరు వెంటనే పొందకపోయినప్పటికీ ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు జీవితంలో ఉన్నతిని పొందడం జరుగుతుంది. ఈ 3 రోజుల్లో ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు పెట్టకూడదు. ఇక ఈ 3 రోజుల్లో ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కలగవన్నమాట. ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించి ఎటువంటి లోటు కూడా ఉండదు. ఎందుకంటే ఆ స్త్రీ ద్వారా మీకు అంతా మేలే జరుగుతుంది. ఇలా మేలు జరగటం వల్ల ఆ స్త్రీని మీరు జీవిత కాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇకపోతే మీకు ధన సాయం చేసే ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె మీకు భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తోబుట్టు కావచ్చు, బంధుమిత్రులు కానీ, శ్రేయభిలాషులు కానీ, ఇలా ఎవరైనా కావచ్చు. ఆమె వల్ల మీకు ధన లాభం అయితే పెరగబోతుంది. తగ్గే అవకాశం అయితే లేదండి. నిత్యం మీరు లక్ష్మీదేవిని పూజిస్తే గనక మీరు ప్రతి నిత్యమే కాదు ఎప్పుడు చూసినా కూడా డబ్బుతో తొల తూగుతారు. ఆ విధంగా అమ్మ మిమ్మల్ని కరుణించబోతుంది. కాబట్టి ఈ టైంలోనే మీరు మీకు ప్రతికూలంగా ఉన్న అంశాలను మీకు అనుకూలంగా మార్చుకోండి. ఇలా ఈ విధంగా ధనుసు రాశి వారు ఒక స్త్రీ యొక్క సపోర్ట్తో ధనవంతులు కాబోతున్నారు. ఇలా రాబోయే రోజులు వీరికి చాలా అదృష్టవంతంగా ఉండబోతున్నాయి. వీరు పట్టిందల్లా బంగారమా అనేట్లుగా వీరి యొక్క లైఫ్ అనేది టర్న్ కాబోతుంది. రాబోయే రోజులు ఈ యొక్క ధనుసు రాశి వారికి చాలా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇందుకు గల మెయిన్ కారణం ఎవరో మీరు చూశారు కదా, ఒక స్త్రీ అండి. ఆ స్త్రీ వీరికి సంబంధించిన వ్యక్తే కావచ్చు. వీరికి అన్ని రకాలుగా కూడా ధనపరంగా లేదంటే వస్తుపరంగా ఏదైనా పని విషయంలో అయినా సరే అన్ని రకాలు కూడా ఆ స్త్రీ నుంచి ఈ యొక్క రాశి వారికి చక్కటి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారు అన్ని విధాలుగా డబ్బు మాత్రమే కదండి, అన్ని రకాలు కూడా వీరికి ఆ స్త్రీ సపోర్ట్ ఉండటం వల్ల అన్ని విషయాలు వీరు ముందడుగు వేస్తారు. వీరికి అంతా కూడా సానుకూలంగా ఉంటుంది. సో చూసారు కదండి, 13, 14వ తేదీల్లో ధనుసు రాశి వారు ఒక స్త్రీ వల్ల ఏ విధంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు, అసలు ఆ స్త్రీ ఎవరు అనే అంశాలతో పాటుగా మీరు చేయవలసినటువంటి అంటే మీకున్న సమస్యలు, కష్టాలు, నష్టాల నుంచి బయటపడాలంటే మీరు పాటించాల్సిన దైవారాధన గురించి కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఈ యొక్క ధనుసు రాశి వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ను వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.